Recording in progress. Good morning, GMC members, కాబోయే GMC members, రాబోయే GMC members. ఫ్రెండ్స్ ఎన్ని డిఫరెన్స్ చెప్తున్నారంటే అవును మరి మన యాక్టివిటీస్ కి అట్లీస్ట్ GMC అవ్వాలన్న ఆలోచన అయితే వస్తుంది. GMC అన్నది చిన్న విషయం ఏం కాదు. మెగ్జాన్ లో ఒక మంచి వెల్నెస్ ఇండస్ట్రీలో ఉన్నాం మనం. దాంట్లో పాటు ఒక వెల్నెస్ ప్రోగ్రామ్ లో ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఏంటంటే మన గ్లోబల్ మిలియన్ కౌన్సిల్ మెంబర్ అవ్వాలి అంటే మనం కానీ మన టీం కానీ చేసే బిజినెస్ ద్వారా 1 కోటి రూపాయలు ఇన్కమ్ లో అంటే 1,84,84,400 పాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకునే అవకాశం వస్తుంది. దానికోసం ఎస్టర్డే ఆల్రెడీ మేము ఎవరైతే సెల్ఫ్ కిరణ్ కుమార్ సూర్శెట్టి ఏదైతే ఉందో ఆ GMC అవ్వడానికి చాలా మంది కారణం అయ్యారు. లాస్ట్ నా GMC అయినప్పుడు అందులో సత్యప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అలాగే మన విజయ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, అలాగే లక్ష్మణ్ గారు, రాజేశ్వరి గారు, సతీష్ గారు, ఓకే, గోవింద్ గారు, ఇలా చాలా మంది అయితే ఉన్నారు. వాళ్ళకి మహేష్ గారు, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఎందుకంటే మీరు నా GMCలో ప్రతి ఐపీకి కౌంటబుల్. అంటే మిగతా పేర్లు చెప్పలేదు ఏంటి సార్ అని మీరు మిగతా వాళ్ళు ఎవరో క్వశ్చన్ వేసుకోకండి, తెలిసిపోయి ఉంటుంది మీ క్వశ్చన్. ఓకే, నేను మీరే కారణం. దానికోసం నేను ఫైండ్ అవుట్ చేసి ఒక ఫ్యామిలీ ట్రిప్ అయితే నేను పెట్టడం జరిగింది. అవునా కదా? మనందరం కలిపి ఒక మంచి ఫ్యామిలీ ట్రిప్ అయితే ఎంజాయ్ చేసాం. దానికి మనకి యాక్చువల్గా ఎవరైతే ఉన్నారో దగ్గరే అందరం కలిపి ఒకే ఫ్యామిలీగా ఒక పార్టిసిపేషన్ చేసాం. చాలా ఎంజాయ్మెంట్, లాట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అయితే చేసాం. నేను లాస్ట్ మాట్లాడే ఛాన్స్ తీసుకుంటాను. ఈ యొక్క ఎంజాయ్మెంట్ ని మీ అందరూ కూడా GMCకి తీసుకెళ్లాలని, ప్రతి ఒక్కరు కూడా GMC లెవెల్లో ఒక గ్రేట్ లెవెల్ కి తీసుకెళ్లాలని నేనైతే కోరుకుంటూ, నేను సెక్షన్ ని ఎవరైతే మీరు పార్టిసిపేషన్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ చెప్తున్నాను. ఎస్టర్డే పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ రైజ్ చేసి మీ యొక్క హ్యాపీనెస్ ని షేర్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, ఆల్ వెల్కమ్ అండి. ముందుగా మహేష్ గారు వెల్కమ్ అండి. Good morning all Megjan family members and Win to Win family members. వాయిస్ అయితే రావట్లేదు ఎందుకంటే ఇంకా ఆ మూడ్లోనే ఉన్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే యాక్చువల్గా ఏదైతే GMC అచీవ్ అయిన మెంబర్స్కి మీరు గ్యాదరింగ్ అనుకున్నారో, ఒక ట్రీట్ అనుకున్నారో, కానీ నేను ఇంకా GMC అవ్వలేదు. అయితే ఆ ప్రయత్నం అయితే చేస్తున్నాను, మీకు తెలుసు. నెక్స్ట్ నాకు మీరు క్రైటీరియా ఇచ్చి తీసుకొచ్చారు. ఆ క్రైటీరియాని కూడా మ్యాక్సిమం ఫిల్ఫిల్ చేసుకునే సిచ్యువేషన్ అది మీరే దాన్ని డీల్ చేశారు కాబట్టి ఆ సిచ్యువేషన్స్ కూడా మీకు తెలుసు. అచీవ్మెంట్ అయితేనే దానికి కూడా క్రైటీరియా అని చెప్పి అంటేనే దాని తగ్గ వర్క్ చేశాను. ఆ రిజల్ట్ అనేది మీకు కూడా దగ్గరగా తెలుసు. అయితే చాలా చాలా మార్వలెస్ అండి. ఇది ఏంటంటే నిన్న ఒక డే ఏదైతే ఉందో నా లైఫ్లో ఒక మైల్ స్టోన్ డే అండి. అలాంటి అద్భుతమైన ఫ్యామిలీ ట్రిప్ మీరు అందించారు. నిన్న ఆద్యాంతం ఇక్కడ మేము ట్రిప్ బయలుదేరుతున్నప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీ పరంగా వాయిస్ అంటే మా మిస్సెస్ అవనండి, పాప అవనండి, చాలా హ్యాపీ మూడ్లోకి రావడం జరిగింది. సత్యప్రసాద్ గారు కూడా మాకు అంటే జర్నీ, సత్యప్రసాద్ గారు వాళ్ళ మిస్సెస్ తోనే మేము జర్నీ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యాం గాజువాకలో. చాలా చాలా విషయాలు అంటే GMC పరంగా కానివ్వండి. తర్వాత తను ఒకటన్నారు, మా మిస్సెస్ ఒకటన్నారు, ఇంటికి వచ్చిన తర్వాత అన్నారు మాట చెప్తున్నాను. ఇంకా మధ్యలో చాలా అజాంతం ఇంకా పెట్టి చాలా అంటే మేము ఈ వాటర్ రిలేటెడ్ ఏదైతే ఉందో ఫస్ట్ టైం అండి మా ఈ ఎంటర్టైన్మెంట్ అనేది తీసుకోవడం. ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ అంతా కూడా. ప్రీవియస్ ఏదో హల్దీ ఫంక్షన్కి వెళ్ళాం, చేస్తాం, ఏదో ఒక స్విమ్మింగ్ పూల్లో అటెండ్ చేస్తున్నది అది నార్మల్. అంటే మ్యారేజ్ ఫంక్షన్స్ మనకి హల్దీ పిలుస్తారు, అక్కడ చేసిన ఆడావిడ పెద్ద ఏమో కాదు.
కానీ ఇది ఏదైతే ఉందో వాటర్ వరల్డ్ సంబంధించి ఈ ఎక్స్ట్రాడినరీ అండి. మా లైఫ్ లో మెయిన్ స్టోన్ అని చెప్తాను. పాప అయితే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయింది. విష్ణు గారు అంటే ఏ రోజు అంటే తను ప్రతి ఏదైనా నలుగురిలో ఏదైనా ఒక ఈవెంట్ కానీ లేదంటే తను కొంచెం వెనకవుతుంటారు. కానీ తను కూడా ఆ భయాన్ని బిడియాన్ని కూడా తీసి చాలా హ్యాపీ మూమెంట్ లాగా రావడం జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఆ ఫీల్ మనం అంటే ఇక్కడ వెల కట్టలేమండి. డబ్బుతో తెచ్చే అయితే కాదు. దానికి మించిన విలువ అనమాట అది. అంటే అది ఆ లాట్ ఆఫ్ అక్కడ మనీ కాదండి. మనీ మించింది అది. దాన్ని తీసుకురావడం అంటే ఆ- అసలు అతిశయోక్తి కాదండి అది. దాన్ని చాలా చెప్తున్నాను కదండి, చాలా హై ఈ ఎమోషన్స్ అనమాట అండి అవి. అలాంటివన్నీ కూడా హ్యాపీ ఫీల్స్ అయ్యాయి. తను ఒకటే అన్నది, ఏంటి ఎలాగైనా సరే జిఎంసీ అయిపోండి, చిన్న గిల్టీ ఫీలింగ్ ఉండిపోతుంది. జిఎంసీ ఎంత వీలైతే అంత ఐపీతో అదే ఐపీతో అని ఇప్పుడు చెప్తుంటా కదా, అంత కష్టపడిన సరే ఐపీని జనరేట్ చేసి జిఎంసీ ఎర్లీగా అవ్వండి అనే విషయం అయితే కనుక నాకు చెప్పిందండి. యాజ్ వెల్ as నేను ఐపీ జనరేట్ చేసుకొని బేగా జిఎంసీ అవ్వడానికి సాయశక్తులా కృషి చేస్తాను, అవుతాను కూడా, అవ్వాలి. జిఎంసీ అయితే చాలండి. అంటే తను ఎలా చూసింటే అక్కడ చంద్రబాబు గారి ఫ్యామిలీ అవనండి, తర్వాత ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలాగైనా ఉంటుంది. డబ్బు అతను అక్కడక్కడ ఇలా తీసి ఇలా ఖర్చు పెట్టడం చేయడం, అలా లైఫ్ లో చూస్తే ఇలాంటి లైఫ్ మనకి రావాలి కదా, ఇలాంటి లైఫ్ మనకి కావాలి కదా, ఇలా మనం ఉండాలి కదా, ఇది కదా మనకు అనుకుంటున్నాం, ఇలాగ ఎప్పుడు మనకు అవుతుందండి అంటే ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా నాకు వచ్చాయండి. ఏ, ఏ, అంటే ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే అతను అలా చేస్తారు మనం చేయలేదని కాదు, మనకి అలా కావాలి, మనం అలాగ అవ్వాలి, అదే మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆ విషయం అక్కడ తను కూడా ఆ, చెప్పిందండి. మేము మాట్లాడుకున్న విషయాలు అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ నేనైతే వాళ్ళిద్దరి తాలూకు వాయిస్ మన గ్రూప్ లో ఒక వీడియో కింద మళ్ళీ నేను పెట్టే ఛాన్స్ అయితే తీసుకుంటానండి. మార్వలెస్ అండ్ మార్వలెస్ అంటే ఒక మైల్ స్టోన్. ఒక అరకు అరకు ట్రిప్ తీసుకెళ్లారు, అప్పుడు ఒక అచీవ్మెంట్ క్రైటీరియా తీసుకెళ్ళిన ఆ రోజు కూడా నాకు ఒక అవకాశం ఇచ్చారు ఫ్యామిలీతో రావడానికి. అప్పుడు నేను క్రైటీరియా కంప్లీట్ చేసుకోలేకపోయాను సార్. థ్యాంక్ యూ అండి కిరణ్ గారు. ఆ, మీరు అంటే ఆ, అంటే దగ్గరుండి నన్ను చూస్తున్నారు, నా సిచ్యువేషన్స్ మీకు తెలుసు. ప్రయారిటీ అనేది ఇస్తున్నారు. ఆ, దీనికైతే ఆ, అంటే నేనైతే మాటలు అది ఇంకా ఏ చెప్పినా ఇంకా తక్కువలాగా ఉంటాయి. ఆ, మాటలు కాదండి, నేను యాజ్ వెల్ నా వర్క్ చూపించుకొని ఏగా జిఎంసీ అయితే కనుక కంప్లీట్ చేసుకుంటానండి. మరి థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. టీమ్ దాంతో టీమ్ పాటు నేను కొన్ని చూశాను. మీ హ్యాపీనెస్ చిన్నదేం కాదు. వైఫ్ అండ్ హస్బెండ్ డాన్స్, వైఫ్ అండ్ హస్బెండ్ డాన్స్ విత్ రొమాన్స్ మామూలుగా లేదు మీది. ఓకే. ఆ వాటర్ వేవ్స్ లో ఆ మీరు ఎత్తుకొని మా సిస్టర్ ని తిప్పడం, ఆ హ్యాపీనెస్, ఇవన్నీ కూడా అంటే మిగతా వాళ్ళు చేశారు లేదు సెకండ్ ఆప్షన్, కానీ మీరైతే నేను కళ్ళారు చూశాను. ఆ అలాంటి హ్యాపీ మూమెంట్స్ అన్ని కూడా ఆ ఇంకొంచెం యాడ్ ఆన్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఓకే, మాట్లాడండి. అదేనండి, ఇంకేం లేదు. ఇప్పుడు నా నా ముందున్న గోలు నా టీం లెవెల్ని జిఎంసీ చేయాలి, నేను జిఎంసీ అవ్వాలి. ఇంకోటి అయితే ఏం లేదండి. ఎక్కడ ఏ కరెక్షన్స్ ఉన్నా దాన్ని క్లియర్ చేసుకొని బేగా జిఎంసీ టీంతో కూడా నా ఏబీసీని ఇమీడియట్ వాళ్ళని జిఎంసీ చేయడానికి అసలు ఇంకా ఏం లేదు. వాళ్ళకి క్లారిటీ ఇచ్చి నేను క్లారిటీ తీసుకుని వెళ్ళడమేనండి. మీతో పని మా మా ప- మా ఇమీడియట్ టార్గెట్ ఏంటంటే మీ సహకారంతో, మీ ఆలోచన విధానంతో, వీటితో, మీ ప్రభావంతో మేము కంపల్సరీగా జిఎంసి ఇంకా నా ఏబిసి అండి, నేను ఏదైతే నా కోర్ అనుకుంటున్నానో వాళ్ళ ముగ్గురిని జిఎంసి చేసేంత వరకు నేనైతే కనుక కంపల్సరీగా జిఎంసి యాజ్ ఎర్లీ యాజ్ నా టీంతో సహా, అది దానికి వాళ్ళ తాక వర్క్ ఏం చేయాలి, ఏంటి విధి విధానాలు అన్నీ కూడా ప్లాన్ చేసుకుని యాజ్ ఎర్లీ యాజ్ ఫైనాన్షియల్ ఫ్రీడంలోకి రావడానికి జిఎంసి అనేది నాంది పలుకుతుంది కాబట్టి అట్లీస్ట్ కంపల్సరీగా ఇవన్నీ కూడా చేసుకునే సిచ్యువేషన్ అయితే తీసుకుంటానండి ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెల్కమ్ సత్యప్రసాద్ గారు. నమస్తే నమస్తే అండి అందరికీ నమస్తే. మెగ్జైన్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే వింటివిన్ ఫ్యామిలీ మెంబర్స్.
నిన్నైతే చాలా అద్భుతంగా డే అయితే అయ్యింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. వాటర్లో ఆడడం అనేది ఛానల్ అయింది. ఆ, చిన్నపిల్లలుగా నిన్నైతే చాలా అద్భుతంగా చిన్నపిల్లల వాటర్లో అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంజాయ్ చేసాం. వేవ్స్లో అయితే చాలా బాగా డ్యాన్స్ అన్నీ కూడా చేసాం. మా మిస్సెస్ కూడా బాగా పార్టిసిపేట్ చేసింది. అంటే మామూలుగా పార్టిసిపేట్ చేయదు. నిన్నైతే బాగానే పార్టిసిపేట్ చేసింది. చాలా హ్యాపీగా ఉన్నది. అలా చిన్నబాబు గారితోటి, మీతోటి, అందరితోటి ఆ, ఆయన వాళ్ళు ఎప్పుడో 2 గంటలు లేసి మన అందరికీ ఫుడ్ ప్రిపేర్ చేసి రావడం ఇవన్నీ కూడా చాలా, అది అయితే మాటల్లో చెప్పలేమండి. అది ఫుడ్ ఒకరి కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకురావడం, పెట్టడం అనేది అది 2 గంటలు లేసి ప్రిపేర్ చేయడం అంటే అన్ని వెరైటీస్ చాలా కష్టమైన పని. అది వాళ్ళని తీసుకురావడం, దగ్గరుండి వడ్డించి పెట్టడం చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డే 1 నుంచి ఆ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు మీ మిస్సెస్ కూడా అదే హ్యాపీనెస్ ఫీల్ అయ్యారు. లేడీస్ అందరితో కమ్యూనికేట్ అయ్యి మాట్లాడుతూ ఆ హ్యాపీనెస్ ఇంట్లో లేడీస్ కి ఆ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు బయట తిరిగే లేడీస్ లేకపోతే జాబ్ చేసే లేడీస్ కి సపరేట్ ఉంటుంది. కానీ ఆ హౌస్ వైఫ్స్ మాత్రం ఆ ప్రయారిటీ ఎక్కువ. బయట ఎంజాయ్మెంట్స్ తిరిగేవి చేసేవి ఏమి ఉండవు. అందువల్ల మీరు ఆ ఫ్యామిలీని తీసుకురావడం, ఆవిడ హ్యాపీనెస్ కూడా ఆవిడ తీసుకోవడం అన్నీ కూడా చాలా మంచిగా జరిగింది. నేను కళ్ళారా చూశాను ప్రతిది కూడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్ సతీష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మధ్యాహ్నం ఫ్యామిలీ. నా ఏదైతే ట్రిప్ జరిగిందో ఎరీనా వాటర్ పార్క్ ఎక్సలెంట్ అండి. బేసిక్గా నేను మాత్రం చాలా అదిగా జరిగింది. మార్నింగ్ వెళ్ళినప్పటి నుంచి ఈవినింగ్ వచ్చేంత వరకు ఒకటే ఎనర్జీతో అదే దీనిగా అందరూ పార్టిసిపేట్ చేసాము. ఫ్యామిలీస్ తో వాళ్ళు కూడా చాలా హ్యాపీ అండి. ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు ఎందువల్లంటే ఆ ఇది ఒక సోషల్ గ్యాదరింగ్ లాగా ఏర్పడి, చంద్రబాబు సార్ కూడా మనం చూసినట్లయితే అతను ఈ కనీసం ఆ ఆ, నేను నా స్థాయి ఇది కదా వీళ్ళతో ఏంటి అనే ఆలోచన ఎప్పుడూ ఉండదండి ఆయనకి. చాలా సింపుల్ గా ఉంటారు అందరితో. ఆ చాలా జోవియర్ గా ఉంటారు. అటువంటి ఆమ్, ఆయన మన టీంకి దొరకడం అనేది, అదేవిధంగా కిరణ్ కుమార్ గారు మనం చూసి మనం గైడ్ చేస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఆయన కూడా ఎప్పుడు అలాగే ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోని ఎంజాయ్ చేస్తూ మనల్ని ఇది చేస్తూ మన టీంను ఎలా ముందుకు నడిపించాలి ఏంటి అనే ఆలోచనతో ఉండి ఆ ప్రతి క్షణం కష్టపడుతూ ఉంటారు. మనల్ని ఏదో ఒక విధంగా పైకి తీసుకురావాలి, ఆయనతో పాటుగా మనం కూడా ముందుకు తీసుకుని వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇటువంటి తీరులో మాత్రం నిన్న ప్రోగ్రామ్ ఎక్సలెంట్ అండి. మనం వెళ్ళిన తర్వాత మా పిల్లలు అయితే కానీ మా వైఫ్ కానీ మార్నింగ్ వెళ్ళినప్పటి నుండి ఆ, ఇంకా లోపలికి మేము వెళ్ళలేదు. వాళ్ళు బయట గొడవ కూడా పెట్టేసేవారు ఎప్పుడు తీసుకెళ్తారు లోపలికి అనేసి. అప్పటి నుండి ఇంకా ఈవినింగ్ 5:30 అయిపోయింది ఆల్మోస్ట్ మనం అక్కడ బయటకు రావడానికి. ఇప్పుడు కూడా ఇంకా రావట్లేదు బయటికి. అంటే ఒక ఆల్మోస్ట్ 8 అవర్స్ ఎంతో లోపల ఉండి కూడా ఎనర్జీ కోల్పోకుండా అదే ఎనర్జీతో వాళ్ళు ఆ హ్యాపీనెస్ ని షేర్ చేసుకుని ఆ, ఆడుకుని అంతసేపు పిల్లలు కావచ్చు అందరూ కలిసి ఆడుకొని ఆ, అయితే ఎంటర్టైన్మెంట్ అయితే ఎక్సలెంట్ అండి. నన్ను మాత్రం అది మన మాటల్లో చెప్పేది కాదు. మన యొక్క ఎక్స్పీరియన్స్ అనేది, మన యొక్క ఆ అనుభూతి అనేది ఒకసారి మనం పొందితే తప్పించి మనం ఒక మాటలతో చెప్పేసే ఇదే కాదు యాక్చువల్గా. అటువంటి ఇది ఇప్పుడు మరి వాళ్ళైతే ఇప్పుడు లేచే పొజిషన్ అయితే లేదండి ప్రజెంట్ అయితే. ఈరోజు నాకు నాకు ఈరోజు లంచ్కి కూడా క్యారేజ్ ఉండేటట్టు పరిస్థితి అయితే కనబడట్లేదు నేను దెబ్బకి.
అంత టైర్డ్ అయిపోయారు. నేను డ్యూటీ నుండి వచ్చేసరికి ఆల్రెడీ వాళ్ళు పడుకునే స్థితిలో ఉన్నారు. అంత టైర్డ్ అయిపోయి మార్నింగ్ నుంచి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా ఫ్యామిలీకి పరంగా ఈ అవకాశం ఇచ్చినందుకు. అదేవిధంగా చిన్నబాబు సార్కి, వాళ్ళ వైఫ్ అయితే నిజంగా ఆవిడ ఉంటే కాళ్ళకి దండం పెట్టాలండి ఎదురుగాను. ఇంత ఓపికతో ఆ అన్ని ఒక అంటే ఒక మ్యారేజ్ కి ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం వంటలు అవిని అంత దీనిగా ప్రిపేర్ చేసి మొత్తం అన్ని ఐటమ్స్ తో మనం ఏదో మామూలుగా ఎక్కడో ఏ పిక్నిక్ ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఏదో ఏ పులిహోర బిర్యానో లేకపోతే కర్రీ చికెన్ కర్రీ ఏదో పట్టుకొని వెళ్ళిపోతుంటాం యూజువల్ గా. అలాంటిది ఆవిడ ఒక పెళ్లి భోజనం ఎలాగైతే ఉంటుందో ఒక విందులాగా ఆ విధంగా అన్ని రకాల వంటలు తయారు చేసి తీసుకురావడం అనేది నిజంగా ఆవిడ యొక్క ఓపిక హ్యాట్సప్ అండి. ఆవిడ 2 గంటలు లేచి ప్రిపేర్ చేయడం, అది సింగిల్ గా ఎవరితో సహాయం లేకుండా ఒక 30 మందికి భోజనం రెడీ చేయడం అనేది ఒక చిన్న విషయం కాదండి. నిజంగా ఆవిడ చంద్రబాబు గారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి ఒక విధంగా చెప్పాలంటే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీలో మీ పిల్లలు, మీరు, మీ వైఫ్ నాకు తెలిసి లాట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ చేశారు. చాలా ఎక్కువ. నేను లాస్ట్ లో మాట్లాడతానండి. మీ ఒక్కొక్కరి కోసం మాట్లాడుతున్నాం. చాలా చాలా హ్యాపీ అనిపించింది. మహేష్ గారి ఫ్యామిలీని చూసిన, అలాగే సత్యప్రసాద్ గారి ఫ్యామిలీని చూసిన, అలాగే సతీష్ గారు ఫ్యామిలీని చూసిన, ఇంకా ఫైనల్ గా జగదాంబ గారి ఫ్యామిలీ అంటే సారీ మన అప్పారావు గారి ఫ్యామిలీని చూసిన చాలా చాలా హ్యాపీ అనిపించింది. దాంతో పాటు చిన్నబాబు గారు వాళ్ళ ఫ్యామిలీ ఇంకా అల్టిమేట్. ఓకే, ఇంకా ఫైనల్ గా మన అప్పారావు గారు వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ అప్పారావు సార్. గారి గురించి ఒక పాయింట్ చెప్తాను, ఆ తర్వాత ఆయన మాట్లాడతారు. సార్ ఇలాగా మనం ప్లాన్ చేసుకున్నాం. అంటే ఈ వాటర్ పార్క్ అనేది మనకు ఒక, నాకు తెలిసి పెట్టిన 6 months నుంచి అనుకుంటున్నాను, 5 to 6 months నుంచి ఒక కళలా ఉండిపోతుంది నాకు. ఈ కళలా ఉంటుంది. పోస్టర్ వేస్తే అచీవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంది. నెక్స్ట్ పోస్టర్ కి వాల్యూ లేకుండా అయిపోతుంది. నెక్స్ట్ ఎన్నిసార్లు పోస్టర్ పెట్టి జిఎంసీ, కనీసం జిఎంసీ దానికి పోస్టర్ పెట్టి కూడా చేసాం ఒకసారి. దాని ముందు అయిపోయింది జిఎంసీ, మళ్ళీ పోస్టర్ పెట్టినప్పుడు అవ్వలేదు జిఎంసీ. వాటర్ కి మనకి ఏదో కొంచెం సింక్ అవ్వట్లేదు అనుకుని సడన్ ప్రోగ్రామ్ సడన్ ఇది. అంటే ముందు 2 రోజుల ముందు తెలిసిన వెంటనే మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం. అప్పారా గారు మీరు అవకాశం ఉంటే ఒకసారి అక్కడికి వెళ్ళండి చూడండి అంటే 2 పార్క్స్ చూసి రెండిట్లో ఏది బెస్ట్ అనేది చూసి అందులో మాకు కోఆపరేట్ అయిన ఏదైతే ఉందో ఏదైనా పార్క్ దాన్ని ఆయన, ఇంకా నేను ప్లేస్ కూడా నాకు తెలియదు, నాకైతే నేను చూడలేదు, నేను వెళ్ళలేదు. అంటే టీమ్ లో అలాంటి పనులు మనం కొంతమందికి ఇచ్చే ఛాన్సెస్ తీసుకున్నాం. ఇప్పుడు ఆ ఆ ఆ పని అంతా అప్పారా గారికి అప్పచెప్తాం. సార్ అప్పారా గారు మీరు చూసుకోండి మొత్తం టోటల్ వాటర్ పార్క్ ఏదైతే ఉందో, నాకు కావాల్సిన అక్కడ మెంబర్ ఎంత, కౌంట్ ఎంత, ఇదంతా అందరికీ ఒక టైప్ ఆఫ్ డిస్కౌంట్ ఉంటే మనకి ఇంకా డిఫరెంట్ డిస్కౌంట్ వచ్చింది. అంటే న్యాచురల్ సపోర్ట్. ఇక్కడ తీసి పెట్టే వాళ్ళు కానీ లోపల వేసుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి హ్యాపీగా ఆ మొత్తం అంతా ఆయనకి మీద వదిలేస్తే మొత్తం టోటల్ చాలా బడ్జెట్ తక్కువ, బడ్జెట్ లెస్ లో ఎన్ని వస్తున్నాం. అంటే ఏంటి సార్ ఎంత బడ్జెట్ లెస్ అంటే యాక్చువల్ గా అవ్వాల్సిన బడ్జెట్ కి డబుల్ అయ్యేది. మనకి ఆ డబుల్ అయ్యే బడ్జెట్ ని కూడా కవర్ చేశారు అప్పారు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మాటల్లో మీ ఫ్యామిలీ హ్యాపీనెస్. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మన విన్ను మ్యాక్సిమం ఫ్యామిలీ మెంబర్లు అందరికీ ఏదైతే నిన్న వాటర్ వరల్డ్ కి మనం ఏరైనా వాటర్ వరల్డ్ కి ఈ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా బాగా జరిగిందండి. యాక్చువల్లీ లాస్ట్ టైం అయితే నాకు మన కిరణ్ గారు అంతకుముందు మారేడుమిల్లి, నెక్స్ట్ అరకు వెళ్ళినప్పుడు కూడా నాకు చెప్పారండి. కానీ నాకు అవ్వలేదు ఆ రోజు. అంటే అవ్వలేదు, ప్లస్ ఇంకోటి అంటే వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా అప్పుడు ఉన్న మా ఫ్యామిలీలో మా మిసెస్ లోపల జరిగింది. నిన్నైతే అనిపించింది అయ్యో ఆ 2 ట్రిప్పులు బాగా మిస్ అయ్యానని. ఎందుకంటే అంతకుముందు ఆయనతో రామోజీ ఫిల్మ్స్ కూడా వెళ్ళాను. కానీ ఫ్యామిలీ ట్రిప్ అనేసరికి నిన్న ఈ ఫ్యామిలీ ట్రిప్ అనేది చాలా బాగా జరిగిందండి. ఎందుకంటే అసలు ఆయన సహకారం, ఆయన ప్రోద్బలం. ఎందుకంటే పాపం ఆయనే అనుకున్నారు
ఇప్పటి నుంచి అనుకుంటున్నారు. యాక్చువల్గా మనందరికీ అచీవ్మెంట్ అనేది ఏదైనా ఉంటే కదా ఆయన తీసుకెళ్ళడానికి. అలా కాకుండా అంటే మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడున్న వాళ్ళలోని నాకు తెలిసి ఒక 200 మెంబర్స్ గేమ్స్ మెంబర్ అయ్యారు ఇప్పటికి మన కంపెనీలో. అలాగే దగ్గర దగ్గర ఒక 50-60 మంది మొత్తం మెంబర్స్ ఉంటారు. అంటే ఇందులో ఇన్వాల్వ్ అయినాడు చిన్నబాబు సార్తోని అంత క్లోజ్ గా అంత ఇదిగా ఉన్నోళ్ళు మనకి కిరణ్ కుమార్ ఒకరే. కావాలంటే చూసుకోండి ఎవరినైనా. ఎందుకంటే వాళ్ళ కోలీడర్స్ ఉంటారు కదా, ఉదాహరణ కేవీఆర్ గారని, మల్లికార్జున గారు, పల్లి సార్ గాని, నెక్స్ట్ మన డాక్టర్ శ్రీనివాస్ గారు కానీ, ఇలాగేంటంటే వాళ్ళందరితో కన్నా సార్తోనే చాలా మమేకంగా ఉంటారు. ఎందుకంటే ఈ సార్ తాలూకు వర్క్ చాలా బాగుంటుంది మన కిరణ్ గారిది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు మనల్నే తీసుకోండి, ఈఎంస్ అవ్వాలంటే తపన మనకన్నా ఆయన ఎక్కువ పడతారు. అలాగేంటంటే వాళ్ళ ఫ్యామిలీని రప్పించి ఆయనతోని ఉంటే ఆయన నిజంగా మనం పాపం కిరణ్ గారు ఏం చెప్తే అది చేస్తారు కూడా ఆయన. ఎందుకంటే అలా నిన్న వచ్చి ఫంక్షన్కి ఇలాగా ఒక ఫంక్షన్ లాగే ఫంక్షన్ లాగా వచ్చి అన్ని అందరూ తెల్లవారు వచ్చి మా టైం అంటే టైం కల్లా అందరూ వచ్చారు. లోనికి ఎంటర్ అవ్వగానే అసలు అందరూ పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయారు. ఎందుకంటే చిన్నపిల్లలుగా ఆడుకోవడం కరెక్టే, కానీ పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయి ఆడుకోవడం, ఉదయం సాయంత్రం వరకు ఎంజాయ్మెంట్ చేయడం చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే అస్సలు. ఎందుకంటే యాక్చువల్గా మా మిస్సెస్ ఇప్పుడు కొంతమంది ఉన్నారనుకోండి, ఇంకా ఇప్పుడు వచ్చి ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఇంకా ఆ ఫ్రెండ్షిప్ అనేది కొద్దిగా కష్టం. ఎందుకంటే ఉదాహరణకి మనం ఉన్నాం అనుకోండి, కిరణ్ గారని మనం మహేష్ గారని, సత్యప్రసాద్ గారు మనం ఆల్రెడీ ఇంచుమించు ఒక 8 నెలలు 6 నెలలు ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఫ్రెండ్లీగా ఉంటాం. వాళ్ళకి అసలు పరిచయాలు లేవు, వాళ్ళకి ఏం తెలియదు, అసలు పేర్లు కూడా తెలియని పరిస్థితులను కూడా వాళ్ళు అసలు అలా కాదండి. అసలు మన మీద ఎక్కువగా క్లోజ్ గా ఉండి చాలా ఫ్రీగా మూవ్ అయ్యారు. నిజంగా దానికైతే నేను హ్యాట్సాప్ చెప్పుకోవాలి. అలాగే పిల్లలు ముఖ్యంగా చాలా ఎంజాయ్మెంట్ చేశారండి. నిజంగా అప్పుడప్పుడు ఇలా ట్రిప్పులు కూడా వెళ్తుండాలి. వెళ్తుంటే మన మీద ఉన్న అభిమానం, ప్రేమ కూడా పెరుగుతుంది వాళ్ళకి. నేను వదిలిన సంద వరకు బాగా ఎంజాయ్ చేశారు. కిరణ్ కుమార్ గారు నిజంగా ఈ విషయంలో చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి అందరి తరపున. అలాగే మన చిన్నబాబు గారు పాపం ఆయన చెప్పిన వెంటనే దాన్ని వస్తానని చెప్పి ఆ రోజు మనకు కేటాయించడం, ఆయన అంత బిజీ షెడ్యూల్ అయి ఉండి ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం పాపం ఆవిడ 2 గంటలు లేచి ఉండి ఎవరి సహాయం లేకుండా ఐటమ్స్ ఉండి సతీష్ గారు అన్నట్టు ఏ గారో బూరో నెక్స్ట్ రైస్ పులిహార వండలేదండి బాబు. ఆవిడ కనీసం ప్లేట్లో పెడితే ప్లేట్ ఖాళీ లేదు అసలు. ఆఖరికి ఈ సుబ్బయ్య గారి హోటల్లో చూడండి భోజనాలు పెడతారు, ఒక 10 రకాల కూరలు, 10 రకాల రైసు, అలాగేంటంటే స్వీటు, హాటు, పులిహార, బిర్యానీ, రైసు, సాంబారు, చికెను, మటను, అది నాటుకోడి మళ్ళీ. అలాగే ఆవిడ ఆఖరికి అనకూడదు కానీ పప్పు ఈ వెజిటబుల్ కర్రీ తెచ్చి అందులో మళ్ళీ పప్పుకి మళ్ళీ నెయ్యి ఉండాలని నెయ్యి కూడా తెచ్చారండి ఆవిడ. బాబు యాక్సెప్ట్ చెప్పుకోవాలి ఆవిడకి, ఆవిడ ఓపికని. నేను సాయంత్రం అది కూడా అంటున్నాను, మేడం గారు మీకు చాలా కంగ్రాట్స్ అండి, ఏంటండి బాబు అంతలాగా మీ ఓపిక. అంటే పర్లేదమ్మా మనమే కదమ్మా అని. నెక్స్ట్ వాళ్ళకి భోజనాలు పెట్టడం ఇష్టమేమో పాపం, భోజనాలు అన్ని తీయగానే కారులో నుంచి మేము పెడతాం వాళ్ళ పిల్లలు కూడా అన్నారు. నాకు నిన్న నిజంగా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే మన వాళ్ళు చూడండి వెళ్ళంటనే కూర్చుంటూ పోయి మనం మమ్మల్ని ఆకలేస్తుందని తినేస్తాం, కానీ అలా కాదండి. చిన్నబాబు సార్ కూడా చిన్నపిల్లడు అయిపోయి నేను వడ్డిస్తాను, మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోండి సార్ అంటాం. సార్ లేదు సార్ మీరే తినండి అన్నాం. అలాగే అందరికి ఏది కాదంటే అది, సార్ చికెన్ వేసుకోండి సార్, మటన్ వేసుకోండి సార్, వేసుకోండి అని చాలా సార్లు చెప్పి నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిన్న ట్రిప్పులు అనకూడదు కానీ నెలకు ఒకసారి జరగాలి సార్. అది ఎక్కడికైనా రావడం, దగ్గర అవడం కానీ దూరంగా రావడం కానీ, దానికి మనం కూడా కొద్దిగా తీసుకొని అచీవ్మెంట్ సార్ చెప్పినట్టు ఏమైనా ఉంటే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఆ, మాటలు లేవు అన్నట్టు మీరైతే చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశారు. ఎందుకంటే దానికి సపోర్ట్ కూడా అలాగే జరిగింది. మనం వెళ్ళేదారి మంచిదైతే మనకి సపోర్టింగ్ కూడా అలాగే జరుగుతాయి. మీ సైడ్ నుంచి ఆ ప్రైజింగ్ అవ్వచ్చు, ఓకే, రిమైనింగ్ అందరూ టీమ్స్ అందరూ కూడా మంచిగా పార్టిసిపేషన్, ఎవరైతే నేను అనుకున్న ఆ ఫ్యామిలీస్ అందరూ కూర్చున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే నేను ఫైనల్ గా మాట్లాడి సెక్షన్ ని ఇంకా ఎవరైనా మాట్లాడినప్పుడు వచ్చేద్దాం. ఫైనల్ గా ఏదైతే మాట్లాడతానో, ఈ ట్రిప్ అనుకున్నప్పుడు సిస్టర్ అంటున్నారు, బ్రదర్ ఏం ఫీల్ అవ్వద్దు, వంట నేను వండేస్తాను అన్నారు అన్నమాట. చిరంబాబు సార్ అన్నారు, సార్ మీకు ఏం ప్రాబ్లం లేదు, వంట నేను వండి తెప్పించేస్తాను. సార్ ఎంతమంది చెప్పండి అంటే దగ్గర దగ్గర 3 days అంటే మనం అనుకున్న రోజు నుంచి ఏదైతే 31st మనం అనుకున్నామో ఆ 30th నుంచి కూడా అప్పుడే సేమ్ ఆవిడ
మొత్తం కౌంట్ ఎంతమంది అంటే టోటల్ గా కౌంట్ ఎంత అండి, అలాగేండి పిల్లలు ఎంత, వీళ్ళంతా మొత్తం చెప్పేసి మొత్తం డైరీ నేనైతే మెయింటైన్ చేస్తాను డైరీ. అంటే ప్రాపర్ గా నేను సిస్టమే చేస్తున్నాను, సిస్టమే ఫాలో చేస్తాం. ఎందుకంటే మనం తెలుసు కదా, ఆ సిస్టమ్ మనం చెప్పి మనం సిస్టమ్ ఫాలో అవ్వకపోతే అవ్వదని. అలాగే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం. పాస్ చేసిన తర్వాత వాళ్ళు దాని దగ్గర ఏర్పాట్లు చేశారు. ఆ చంద్రబాబు సారు నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి సార్కి. ఆ, దాంతో పాటు మా ఇద్దరు నేను ఇందాక అప్పారావు గారు అన్నట్టు ఆ ఫోన్ కన్నా మనల్ని యాడ్ ఆన్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, మనం సెల్ఫిష్ ఆలోచించే ప్రయత్నాలు ఉండవు మన దగ్గర. ఒక రూపాయి అంటే మనదే ఆ రూపాయి. ఇప్పుడు నేను రూపాయి ఖర్చు పెట్టిన ఆయనదైనా నాదైనా ఒకటే రూపాయి, అంతే కదా. ఆయన రూపాయి అంటే రూపాయికి, నా రూపాయికి అయితే వాల్యూ ఎక్కువ అదేం లేదు. ఆయన రూపాయినా ఒకటే, నా రూపాయినా ఒకటే వాల్యూ. బట్ అలాంటి రూపాయి మనం మిస్ చెయ్యమని లాస్ట్ 2 minutes ప్లాన్ చేశారు కాబట్టి, మనకి ఎన్నిసార్లైనా అన్నిసార్లు ఆయన రావడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి దానికి పార్టిసిపేషన్, మీటింగ్, స్పాన్సరింగ్, లేకపోతే ఇంకోటి రకరకాల అన్ని చేసి ఉంచాడు ఆయన. సార్ నేను మనకి కంటెంట్ మనకు ఉపయోగపడుతుందంటే ఎంతైనా పెట్టడానికి రెడీగా ఉన్నారు. మనకు ఉపయోగపడాలి, మనకు ఉపయోగపడేలాగా మనకి అంత అవకాశం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? హలో మహేష్ గారు, అదే కదా చెయ్యాలి. దానికి మించి మనం లాస్ చేయకూడదు. అలాగే ఈ ఈ యొక్క నేనైతే మాటలైతే నాకు లేవు. నేను ఉమ్, నా గురించి మీకు ఎక్కువ చెప్పవసరం లేదు. ఎందుకంటే నాతో పాటు ఆల్రెడీ 4-5 years నుంచి జర్నీ చేసిన వాళ్ళకి ట్రిప్స్ ఎలా ఉంటాయి, ఎంజాయ్మెంట్, ట్రైనింగ్, మన ట్రైనింగ్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. ఎంజాయ్మెంట్ లో ఎలా ఎంజాయ్ చేస్తాం అన్నది మాక్సిమం చెప్పవసరం లేదు. బట్ నాతో పాటు నేను ఎలా ఉన్నానో నాతో పాటు వచ్చే వాళ్ళు కూడా దానికి మించే ఉండాలని నిన్న నాకు తెలిసి ప్రతి ఒక్కరితోనే డ్రైవ్ వేశాను నేను. ఏది ఆ పట్టుకునే డ్రైవ్ ఉంది కదా, ఆ పైనుంచి మాక్సిమం కొంతమందితో మిస్ అయ్యాం కానీ ప్రతి ఒక్కరితో డ్రైవ్ వేసాం. అప్పారావు గారు, నేను, ఎవరు ఆ చిన్నపిల్లలు ఇద్దరు, టోటల్ గా 4 times ఎంతమంది వేసాం అలా డ్రైవ్. అది చాలా చాలా హ్యాపీ అనిపించింది. నేను ఆల్రెడీ వండర్లా ఇలాంటివన్నీ చూసాం కదా ఆ టైంలో. ఆ మా ఫ్యామిలీలో ఆ మా మదర్ డ్రెస్ కోడ్ వేస్తాను అన్నారు. నేను అన్నాను వాళ్ళు ఎవరో వేయకపోతే నువ్వు వేయొద్దని చెప్పాను. కాకపోతే వాళ్ళందరూ వేసారు. 1 or 2 people ఓకే. వాళ్ళు మళ్ళీ కన్వీనియంట్ ఉండదు కదా అనేసి 1-2 people వేయలే, కానీ రిమైనింగ్ అందరూ వేసుకున్నారు. అందరూ ఎంజాయ్మెంట్ మొత్తం. ఏ ఒక్క పర్సన్ ఎంజాయ్ చేయకుండా వాటర్ తెక్కకుండా అయితే నాకైతే తెలిసి ఎవరు లేరు. మా మదర్ చాలా ఎంజాయ్ చేశారు. మరి అక్కడి నుంచే కదా మనం కూడా పుట్టాం. ఆ వాల్యూ మనకు ఉంటది. నెక్స్ట్ మా పెద్దవాళ్ళు ఇద్దరు అబ్బాయిలు, అలాగే మా తమ్ముడు వాళ్ళ వైఫ్ మరదలు, అలాగే మహేష్ గారు వాళ్ళ వైఫ్ వాళ్ళ పాప. నేను ఇంకా ఫీల్ అయినట్టు మహేష్ వాళ్ళ బాబు రాలేకపోయాడని ఫీల్ అయ్యాను. అలాగే ప్రసాద్ గారు వాళ్ళ వైఫ్, అలాగే మన సతీష్ గారు వాళ్ళ వైఫ్ వాళ్ళిద్దరు పిల్లలు. నెక్స్ట్ మన అప్పారావు గారు వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మిస్సెస్ వాళ్ళిద్దరు పిల్లలు, చాలా ఎంజాయ్ చేసాం. ఓకే, ఇదంతా ఒక ఫ్యామిలీగా ఏర్పాటు చేసుకున్నాం. ఈ స్ట్రాంగ్ రిలేషన్ ఎక్కడ ఉంటది అంటే, సార్ మనీ సంపాదించడానికి బోల్డ్ అవకాశాలు ఉంటాయి. అప్పర్ గారు ఆయన చేస్తున్న దాంట్లో రియల్ ఎస్టేట్ లేకపోతే ఇంకోటి చాలా చేశారు. మహేష్ గారు చేశారు. అక్కడ ఏదైనా ఇలాంటి అవకాశాలు దొరికాయంటే నాకు తెలిసి 1% కూడా ఉండదు. అంటే మనీ సంపాదించడం కాదు సార్ హ్యాపీనెస్ అని చెప్పారు. మనం ఒక గంట ఏదైనా పని చేస్తే ఎండ్ లో ఎంత ఎనర్జీ ఉంటది? ఆ గంట అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి రెస్ట్ తీసుకుంటాం. అదే గంట హ్యాపీనెస్ తో పని చేస్తే ఇంకో గంట ఎక్స్ట్రా పని చేయడానికి ఉంటుంది, అంతే కదా. అలాంటిది నిన్న 8 hours దగ్గర 11కి ఓపెన్ అయిన తర్వాత 5 వరకు రావడానికి వెనకాల ఎవరికి ఇంట్రెస్ట్ లేదు బయటికి. అంత హ్యాపీనెస్ వచ్చిందంటే హ్యాపీనెస్ తో ఏదైనా సాధ్యమండి. అన్నిటికన్నా ముఖ్యమైనది హ్యాపీనెస్. అందుకే మనం అచీవ్మెంట్ అది ఇది అవన్నీ చూసుకోకుండా చిన్న చిన్న అచీవ్మెంట్ తోనే ఫ్యామిలీని తీసుకెళ్లే అవకాశాలు తీసుకుంటున్నాం. దాన్ని విత్ ఇన్ షార్ట్లీ మనం కూడా ఇంకో మంచి ప్రోగ్రామ్ అయితే ప్లాన్ చేద్దాం. నాకు జిఎంసీకి హెల్ప్ఫుల్ అయిన ప్రతి ఒక్కరిని కూడా నేను ఇన్వాల్వ్ చేశాను ఈ యొక్క పార్టీలోకి. ప్రతి ఒక్కరిని కూడా ఆ, ప్రతి ఒక్కరు కూడా డిప్లొమాస్ చేశారు. నా జిఎంసీకి బాగా ఉపయోగపడాయి. అందరినీ కూడా నేను ఎవరిని మర్చిపోకుండా నేను బ్రెయిన్ లో వేసుకున్నాను. సార్ చెప్పారు, సార్ ఏమైనా ఉంటే ఫ్యామిలీ చేసేద్దామండి, అలా వెళ్ళి వచ్చేద్దాం అనగానే, నా ఫ్యామిలీ అంటే ఒకలే కాదు కదా. నా ఫ్యామిలీ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క జిఎంసీ మెంబరు నా ఫ్యామిలీ, ఉన్న వాళ్ళందరూ నా ఫ్యామిలీ. బట్ క్రైటీరియాని పెట్టుకోకుండా తీసుకెళ్తే వాల్యూ ఉండదనే ఉద్దేశంతో ఆ ప్రయారిటీ తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరూ వచ్చినందుకు. అలాగే
ఇంకా ఫైనల్ టాస్క్ ఏంటంటే మా సిస్టర్ భవ్య గారు, వైఫ్ ఆఫ్ డాక్టర్ చిన్నబాబు సార్. నిజంగా హ్యాపీ. చిన్నబాబు సార్ ఒక మాట అన్నారు, సార్ ఏంటి సార్ ఏంటి ఫుడ్ మెనూ ఏంటి సార్ అంటే, ఏం లేదు సార్ పప్పు రైస్ పెరుగాను అన్నారు ఆయన. ఆయనతో అంత చెప్పారు కదా ఇందాక మన అప్పాల గారు, అంత క్లోజ్నెస్ వల్ల ఆయన ఆ మూడే చెప్పారు. బాబు ఈ మూడే తీసుకొస్తారా లేకపోతే ఏంటి నాకేం అర్థం కాదు. ఆయన జోక్ చేశారనే విషయం అయితే నాకు తెలిసింది. ఇంకేమైనా తీస్తే సరిపోతా లేదా, ఏమైనా వండిస్తే బాగుంటుందేమో నా అప్పాల గారు ఎగ్స్ కానీ లేకపోతే మనం ఏమైనా కర్రీ కానీ ఏమైనా ఒకసారి ప్లాన్ చేద్దాం ఉండండి అన్నాను. కానీ నైట్ సిస్టర్ మెసేజ్ పెడితే మేడం మెసేజ్ పెట్టారు మొత్తం దేనికి మెసేజ్ కూడా పెట్టారు టోటల్ లాస్ట్ స్టెప్ అనేసి. అం- అంటే అవకాశం ఉన్నందుకు వరకు మొత్తం ఇంకా చికెన్ పిక్ లేదో మేము వాడలేదు. అదే సారీ ఫిష్ పిక్ ఏదో ఉంది అది కూడా వాడలేదు. మిగతావన్నీ మేము ఫిష్ అదే ఏదో ఉంది మంచి ఫిష్, ఆ ఫిష్ కూడా మంచిగా స్టార్టర్ కింద తీసుకున్నాం మేము. చాలా మంచిగా మాకైతే హ్యాపీ. నిజంగా థ్యాంక్ యూ సిస్టర్. ఎందుకంటే మనం ఇంత అవకాశం కల్పించినందుకు అన్ని రకాల వంటలు వండండి, నిజంగా దండం అండి. మా ఇంటి అంటే ఇప్పుడు మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ మాక్సిమం తెలిసి ప్రసాద్ గారు మా అయితే 3, 4, 5 అంతే కదా. ఎన్ని రకాలంటే రైస్, పులిహోర, మన బిర్యానీ, ఈ 3 రైస్ తో ఓకే, పప్పు, రసం, పప్పుతో పాటు నెయ్యి, దాంతో పాటు అప్పడాలు, దాంతో పాటు మన మష్రూమ్ వెజ్ కర్రీ, మష్రూమ్ విత్ మన ఆలు ఆలు, ఇది వెజ్ వాళ్ళకి. వెజ్ నాన్ వెజ్ బిర్యానీ. వాళ్ళకి నాటుకోడి, ఆ అదేంటి మన మటన్ కర్రీ, పెరుగు, ఇన్ని రకాలు రెడీ చేసి తీసుకొచ్చినందుకు నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. థ్యాంక్ యూ సిస్టర్. ఈ ఒక హ్యాపీనెస్ మూమెంట్ మనంతా కూడా ఇలాగా పూర్తి చేసుకున్నాం. వాటర్ పార్క్ కోరిక నాదైతే తీరిపోయింది. మన టీంతో వెళ్ళాలని కోరిక తీరిపోయింది. అంటే ఒక ఏదో గండం బ్యాక్ లాగేది, అది క్లియర్ అయిపోయింది. ఇంకా కమింగ్ డేస్ లో మంచి ట్రిప్స్ ఇంకా అన్ని మనం పెట్టే ఛాన్స్ తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. ఇంకా